డాక్టర్ గారు, ఈ లైపోసెక్షన్ సర్జరీ తర్వాత మెయిన్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ లైపోసెక్షన్ చేయించుకునే అట్లీస్ట్ ఒక 2 వీక్స్ ప్రయర్ ప్రీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఖచ్చితంగా. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్మోకర్స్లో మనం ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 to 3 వీక్స్ స్మోకింగ్ అబ్స్టైన్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఈ స్మోకర్స్లో కొన్నిసార్లు బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, తర్వాత హీలింగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళల్లో. సో తర్వాత ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కొన్నిసార్లు స్మోకర్స్లో లంగ్స్లో మనకు కార్బన్ పట్టడం వల్ల కొన్నిసార్లు ఎనస్థీషియా సంబంధించిన ఇబ్బందులు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఖచ్చితంగా స్మోకింగ్ అనేది అబ్సల్యూట్ మనకు నో ఫర్ లైపోసెక్షన్. కనుక మనం 2 వీక్స్ ముందే స్మోకింగ్ ఆపేసేయాలి. ఆల్కహాల్ కూడా అట్లీస్ట్ ఒక 1 week to 10 days ప్రిఫరబుల్లీ మనం అబ్స్టైన్ చేయమని చెప్తాం. ఎందుకంటే లివర్ ఎంజైమ్స్ కనుక డిస్టర్బ్ అయినప్పుడు కొన్ని బ్లడ్ క్లాటింగ్లో కోయాగులేషన్స్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఇదంతా కూడా బ్లడ్ వెజల్స్ పక్కనే ఉంటుంది మనం చేసినప్పుడు. సో బ్లీడింగ్ అయ్యే డిజార్డర్స్ ఎక్కడ ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. సో స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ప్రీ ప్రొసీజర్లో, తర్వాత పోస్ట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే చేస్తామో ఆ ఏరియాలో కొన్ని రకాల స్పెషల్ వేర్ ఇస్తాం, కస్టమ్ వేర్ ఇస్తాం. మనకు స్కిన్ కింద తీస్తాం కాబట్టి స్కిన్ అక్కడ లూజ్ అవుతుంది. ఆ స్కిన్ లూజ్ని మనం వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కదులుతూ ఉంటుంది కాబట్టి దాన్ని స్టెబిలిటీ ఉంచాలి. దాన్ని టైట్ ఎలాస్టిక్ కంప్రెషన్ గార్మెంట్స్ అంటాం. దాన్ని ప్రతి ఏరియాకి గార్మెంట్స్ ఉంటాయి. సో థైస్ చేస్తే థైస్ గార్మెంట్ ఉంటుంది, చెస్ట్కి చేస్తే చెస్ట్ గార్మెంట్ ఉంటుంది, ఆర్మ్స్కి సెపరేట్ ఉంటుంది. సో ఈ గార్మెంట్స్ అనేది యూజువల్గా 2 to 4 వీక్స్ అంటే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని బట్టి మనం ఖచ్చితంగా పోస్ట్ ఆప్లో వాడాల్సి వస్తుంటుంది. దాంతోపాటు హీలింగ్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్. సో హీలింగ్ వచ్చేసరికి ఇది ఇంజురీ బాడీకి, మనం ప్రొసీజర్ని సర్జికల్ అనుకున్నా కూడా బాడీ టేక్స్ యాజ్ ఎ ఇంజురీ హీల్ అవ్వాలంటే ఖచ్చితంగా గుడ్ మనం యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, తర్వాత బాల్ హెల్తీగా ఉండాలి. యాంటీబయాటిక్స్ మేబీ ఒక 4-5 days ఇస్తాము. కొంతమందిలో పెయిన్ సమస్య ఉంటుంది, పెయిన్కి యూజువల్గా పెయిన్ మెడికేషన్స్ ఇస్తాము. ఫస్ట్ 2-3 days కొంచెం ఎక్కువ అనిపించినా కూడా యూజువల్గా 1 weekలో సెటిల్ అయిపోతుంది ఇదంతా కూడా. బట్ ఈ ప్రోటీన్ డైట్ అది మాత్రం ఖచ్చితంగా 4 to 5 weeks తీసుకోవాలి. కొంతమందిలో ఈ లైపోసెక్షన్ చేసిన వాళ్ళలో లింఫాటిక్ మసాజ్ని సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడైతే మనం చేస్తున్నామో అక్కడ లింఫాటిక్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తాం మనం. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే బాడీలో ప్రతి ఏరియాలో ఉన్న ఆ వేస్టేజ్ అంతటిని మనం బయట క్లీన్ చేసేస్తుంటుంది. అది కూడా డిస్టర్బ్ అవుతుంది మనం లైపోసెక్షన్ చేసినప్పుడు. సో టెంపరీగా అక్కడ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని సెట్ చేయడానికి మనం కొన్నిసార్లు మసాజెస్ సజెస్ట్ చేస్తాం. దట్ కాల్డ్ లింఫాటిక్ మసాజెస్. సో స్పెషల్గా 360 degrees లైపో చేసినప్పుడు ఈ లింఫాటిక్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఎంత మసాజ్ చేస్తే అంత త్వరగా అక్కడ హీల్ అయ్యి ఆ షేపింగ్ కరెక్ట్గా వస్తుంది.